హాయ్ బ్రదర్, ఎమ్మానియర్. జానీ. నీతో కొంచెం మాట్లాడాలి. ఓ 10 మినిట్స్ కుదురుతుందా? కుదరదన్నా, నాకు కొంచెం పని ఉంది. కనీసం 2 మినిట్స్ ప్లీజ్. సరే. నేను బీటెక్లో ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలు చూసేవాడిని. అదొక సరదా. అయినా ఈ వయసులో చూడకపోతే ఏ వయసులో చూస్తాం చెప్పు? అవునన్నా. నెమ్మదిగా నాకు అదొక అలవాటుగా మారిపోయింది. అయినా అదేమన్నా మందా అలవాటైతే ఫీల్ అవ్వడానికి? మందు అయితే డబ్బు పోద్ది, ఆరోగ్యం పోద్ది. ఈ అలవాటు వల్ల వచ్చే నష్టమే ఉంది. అన్నా, నీ అనలైజేషన్ సూపర్ అన్నా. అలా చూస్తుంటే వాళ్ళ మీద ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వచ్చేవి. ఎవరికైనా వస్తాయి కదా. అసలు చూసేదే అందుకు. అదే కదా. అయినా ఏదైనా చేస్తే తప్పు, కానీ చూడడం, మనసులో మోహించడం తప్పే ఉంది. ఎదుటివాడికి నష్టం కలిగించినంత వరకు మనం ఏం చేసినా తప్పులేదు. ఇది నా ఫిలాసఫీ. ఏమంటావు? అన్నా, నువ్వు కేకే. 2 మినిట్స్ అయిపోయినట్లుంది. పని లేదేమీ లేదన్నా. నువ్వు మాట్లాడన్నా. నువ్వు మాట్లాడుతుంటే బాగుందన్నా. థ్యాంక్స్ అన్న. అలా 3 సంవత్సరాలు గడిపేశాను. తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాను. మొదట్లో అంతా బోర్గా అనిపించేది. ఆ తర్వాత యేసుక్రీస్తు మాటలు, ఆయన ప్రవర్తన నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఆయన అలవాట్లు, ప్రార్థనా జీవితం, పరిశుద్ధత, మాట తీరు అద్భుతం. ఒక మనిషి ఎలా జీవించాలో ఆయన జీవించి చూపించాడు. ఆయన మత్తయి సువార్త 5:28 ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన క్షణంలోనే హృదయంలో వ్యభిచారం జరుగుతుందని చెప్పాడు. నేను వ్యభిచారణని తెలుసుకున్నాను. మనుషుల నీతి వేరు, దేవుని నీతి వేరు. మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. ప్రతిదానికి ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ తప్పులని తెలిసినా ఏజ్ ప్రాబ్లం, కల్చర్, నేచర్ అని చెప్పుకుంటూ మన లోపాలని దాచిపెట్టుకుంటూ ఉంటాం. జానీ, మీ మమ్మీ కానీ డాడీ కానీ పక్కన ఉన్నప్పుడు నువ్వు అమ్మాయిని చూస్తావా? చూడను. ఏ? అది తప్పని నీకు తెలుసు. ఆదాము నుండి ప్రతి మనిషికి కూడా మంచి చెడుల్ని వివేచించే జ్ఞానం ఉంది. కానీ ప్రతి మనిషి తన మనస్సాక్షిని చంపుకొని చెడునే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. దేవుడు నా కళ్ళు తెరిచాడు. మోహపు చూపు పాపమని తెలుసుకున్నాను, విడిచిపెట్టాను. ఇప్పుడు నా మనసు చాలా తేలిగ్గా ఉంది. యేసుక్రీస్తు అనుగ్రహించే శాంతి ఆయన కాడిని మన మీద మోస్తున్నప్పుడే దొరుకుతుంది. ఆయన ఆజ్ఞలనే కాడిని నేను మోస్తున్నాను. ఆ విశ్రాంతిని నేను అనుభవిస్తున్నాను. జానీ, మళ్ళీ కలుద్దాం. చా, ఫోన్ నెంబర్ అన్న తీసుకోవాల్సిందే. ప్రభువా, నేను వ్యభిచారిని, నన్ను క్షమించగలవా? నాలాంటి వాడికి కూడా నీ దగ్గర క్షమాపణ దొరుకుతుందా? ఇంకెప్పుడు మోహపు చూపులో పడిపోకుండా నన్ను కాపాడు. నా బలహీనత నాల నుండి తీసివేయి. ఈ పాపిని క్షమించు ప్రభువా, క్షమించు.